श्रीलक्ष्मी वल्लभारंभां विकनोमुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शुक्लां वरदरं विष्णुं वसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सर्वेभ्यो श्री महाभागवतेभ्यो नमः। అపూర్వమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటున్న మనందరం కూడా ఈరోజు 3వ అధ్యాయంలో ప్రవేశించామాట. వశిష్ఠ మహర్షిని నమస్కరించి జనక మహారాజు, మహానుభావ, కార్తీక పురాణం వింటుంటే నాకు చాలా విశేషమైనటువంటి ఆనందం కలుగుతుంది. అటువంటి కార్తీక పురాణం వివరించండి అని చెప్పి ఆయన శ్రద్ధాలువై జనక మహారాజు వశిష్ఠ మహర్షి నమస్కరించి ప్రార్థిస్తే చెబుతున్నాడు, ఆయన కార్తీక మాసం చాలా గొప్పదన్నాడు. ఆయన వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుడు, ఆయన సామాన్యుడు కాదు కదా. ఆయన ఈ విధముగా కార్తీక పురాణాన్ని మనుజుడే పుట్టినవాడు తప్పకుండా ఆచరించాలి. కార్తీక మాసం స్నానము, దానము, జపము ఇత్యాది కార్యక్రమాలని కూడా శ్రద్ధాశక్తుల చేత ఆచరించవలసి ఉంటుంది. అలా చేయని మనుషుడు అనేక జన్మల పాపిగా పడతాని చెప్పాడు ఆయన. కార్తీక మాసంలో కూడా కనీసం స్నానం చేయకుండా ఈ విధముగా కార్తీక వ్రతాన్ని ఆచరించకపోతే అనేక జన్మల పాపిగా పుడతాడు. అటువంటి విశేషమైనటువంటి వృత్తాంతం ఉంది విననాయని అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజా పూర్వము తత్వనిష్ఠుడికి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. సద్బ్రాహ్మణుడు, పరమవేద పండితుడు, ఆయన సద్గుణ సంపన్నుడు. అటువంటి ఆ తత్వనిష్ఠుడు ఏంటంటే తీర్థయాత్రలు బయలుదేరాడు. ఆయన తీర్థయాత్రలు బయలుదేరి ఆ విధముగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ నదంతో స్నానం ఆచరిస్తూ దైవ దర్శనం చేసుకుంటూ పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అలా వెళుతుండగా ఆయన కావేరి నదీ తీరం దగ్గర వచ్చారన్నమాట. ఆయన వస్తే ఆయన ఇంకా దగ్గరలో కావేరి నదీ తీరం రాబోతుంటే చీకటి పడింది. రాత్రి ఒక చెట్టు కింద పడుతున్నాడు అన్నమాట. ఆయన పడుకుంటే ఒకసారిగా ఒక రాత్రి వేళ ఆ చెట్టు మీద 3 భయంకరంగా బ్రహ్మరాక్ష కనిపించారు. ఒక్కసారి గదిలిపోయాడు ఆయన, భయకంపితుడయ్యాడు. 3 చాలా భయంకరాకారం చేత చూడడానికి చాలా భయాన్ని కలిగిస్తున్నమాట అంతా కూడా. వాళ్ళు చూడగానే ఆయన చాలా భయకంపితుడే లేచి ఒక్కసారిగా నారాయణ అచ్యుత కేశవ మాధవ అని పరిగెత్తాడు. ఆయన స్వామి నారాయణ రక్షించవయ్యా. ఆనాడు గజేంద్రుడిని నమస్కరించి నీవే తప్ప ఇత పరం వెరుంగ మన్నింపదగుందీను రావేశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని గజేంద్రుడు ఆనాడు ప్రార్థిస్తే రక్షించావు కదా స్వామి, ఈయన రక్షించి స్వామి అని చెప్పి అలాగా నారాయణ నారాయణ పరిగెడుతుంటే వీరందరూ కూడా వెనక పరిగెట్టి వాళ్ళ భగవన్నామస్మరణ నారాయణ 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 మహామంత్రం వినగానే వాళ్ళందరికీ కూడా ఏదో తినేటువంటి ఒక విచిత్రమైన మార్పు కలిగింది. వాళ్ళు ఒక రకమైనటువంటి ఆ రాక్షత్వం పోయింది అన్నమాట. ఈ బ్రాహ్మణ్ణి చంపి తినాలన్న భావన పోయి వాళ్ళందరికీ కూడా పూర్వజన్మ స్మృతి కలిగేది మాట. కలిగి వాళ్ళందరూ గుర్తొచ్చింది మాట. ఓహో, పూర్వజన్మలో మనని ఇన్ని జన్మలెత్తాం కదా, ఇన్ని పాపాలు చేశాము, జన్మలో బ్రహ్మరాక్షకు పుట్టాము, కాబట్టి ఈ బ్రహ్మరాక్షత్వాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, దీని నుంచి ఎలాగైనా బయటపడాలి అనే భావన ఈ 3 బ్రహ్మరాక్షులు కలిగింది మాట. ఎందువల్ల నారాయణ నామస్మరణ, భగవన్నామస్మరణ అంత గొప్పది. వినడం చేతనే కలవు స్మరణాత్ ముక్తి అని చెప్పారు. స్మరణ చేతనే, భగవన్నామస్మరణ చేతనే మానవుడు యొక్క సకల పాపం పరిహరించబడతాయి అన్నమాట. అందులో ఆయన సద్బ్రాహ్మణుడు, అనేక కార్తీక వ్రతములను ఆచరించిన సకల సద్గుణ సంపన్నుడు ఆయన. అటువంటి దైవబలం కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు ఆయన. అందుకోసం ఆయన్ని చూడగానే అందరికీ కూడా ఏదో తెలియ మారిపోయేది. పరిగెత్తి వెళ్ళి ఎదురుగా వెళ్ళి ఆయన కాలమేపడి నమస్కరించి, అయ్యా మహానుభావం, మీరు భయపడద్దు, మిమ్మల్ని ఏమీ చేయం, అసలు మిమ్మల్ని చూడగానే మా అందరికీ కూడా ఒక విధమైనటువంటి ఆనందం కలిగింది. మిమ్మల్ని చంపాలన్నటువంటి ఆ క్రూరత్వం నశించిపోయినది. మా అందరికీ కూడా పూర్వజన్మ స్మృతి గుర్తుకొచ్చింది స్వామి. కాబట్టి ఈ బ్రహ్మరాక్షత్వం నుంచి మీరు మమ్మల్ని రక్షించిన మహానుభావ అని చెప్పి 3 కాలమే పడిపోయి నమస్కరించి, బ్రాహ్మణోత్తమ రక్షించండి, పాహిమాం దుఃఖించారు బాబు. ఈ భయంకరమైనటువంటి బ్రహ్మరాక్షత్వం నుంచి వాళ్ళందరినీ కూడా రక్షించేవాడు నువ్వే అని చెప్పాడు ఆయన. 3 అడిగితే ఆయన కుదుట పడ్డాడు. ఆయన అడిగాడు, ఏమిటి అసలు
వృత్తాంతం ఏమంటే చెప్తున్నాడు. ఒక ఆయన చెప్పాడు అనమాట, మహానుభావ, నేను ఒకనొక సమయంలో ఈ ద్రావిడ దేశమందు న్యాయాధికారిగా ఉండేవాడిని. నేను నా దగ్గరికి అనేక మంది న్యాయం కోసం వస్తుండేవారు. నేనేం చేసామంటే ధనం మీద వ్యామోహం చేత, ధనం ఆశించి కొన్ని తీర్పులు న్యాయానికి అన్యాయం చేశాను. కొంతమంది అమాయకులకి అన్యాయమైన తీర్పులు ఇచ్చి వారందరినీ కూడా బాధపడే విధంగా చాలామంది మరణానికి, చాలామంది కష్టాలకు కారణమయ్యాను. ధనం పుచ్చుకుని అన్యాయం చేసి చివరికి ఏనాడు కూడా నాకు భగవద్భక్తి కూడా లేదు. అసలు మా భార్య కార్తీక మాసం వ్రతం ఆచరిస్తానంటే కనీసం ఆవిడ సహకరించకుండా, వ్రతాన్ని చేయకుండా అడ్డుపడ్డాను. నేను చెయ్యకూడని పాపాలను ఆచరించాను. నేను ఆ ద్వారా ఏమైందంటే ఈ విధంగా అనేక జన్మలెత్తాను. చివరికి అనేక జన్మలెత్తి ఎవరికి బ్రహ్మరాక్షిగా ఇలా పుట్టి అక్కడ ఉండి ఆ చెట్టు మీద ఉండి చాలామంది చంపి తిన్నాను నేను. కాబట్టి ఇటువంటి పాపాలను చేశాను స్వామి, నన్ను క్షమించమని చెప్పి నన్ను రక్షించి మహాప్రభు అని చెప్పి కాలమైపడ్డాడు ఆయన. ఇంకా ఆయన ఎవరు? ఆంధ్రుడు చెప్పాడు, నేను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించాను, నేను పరమ దుర్మార్గుడిని చెప్పాడు ఆయన. కన్ను మిన్ను కానకుండా, పెద్దలంటే గౌరవం లేకుండా మా అమ్మ నాన్నని పీడించి నేనేం చేశామంటే మిగిలిపోయిన అన్నం పాపం వాళ్ళు నన్ను ఆశ్రయించి నా మీద ప్రేమతో నాతో ఉండేవారు వాళ్ళు. అయినప్పటికీ కూడా నేను ద్రోహబుద్ధి చేత తల్లిదండ్రులను కూడా భావం లేకుండా వాళ్ళందరికీ కూడా ఆ మిగిలిపోయినవి, పాడైపోయినవి అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తుండేవాడిని. పాపం మా అమ్మ నాన్న కూడా నా మీద ప్రేమతో, ఎంతో ప్రేమతో వాళ్ళు ఏమీ అనకుండా చక్కగా తీసుకునేవారు. చాలా అవమానం చేసే వాళ్ళందరినీ కూడా అన్యాయాజ్యమైనటువంటి ఘోరమైనటువంటి ఖండకావరం చేత ప్రవర్తిస్తూ కార్తీక మాసం వ్రతమాచరిస్తానంటే మా అమ్మా నాన్నలు అడ్డుపడి వాళ్ళు చేయనివ్వకుండా వాళ్ళని అవమానం చేసి ఈ విధంగా తల్లిదండ్రుల పట్ల తీవ్రమైన అపరాధం చేశాను స్వామి. అందువల్ల నేను కూడా అనేక జన్మలెత్తి చివరికి బ్రహ్మరాక్షుడిగా జన్మించాను. మహానుభావాచ నమస్కరించాడు, రక్షించాను మహాప్రభు. ఇక మూడవడు ఏమన్నా అంటే, అయ్యా నేను ఒక దేవాలయ అర్చకుడిని, నేను పరమాత్ముడిని విగ్రహ స్వరూపంలో ఉండి పరమాత్మగా భావించకుండా ఒక విగ్రహంగా భావించేవాడిని, ఏదో రాతి శిల అని భావించేవాడిని. అందుకోసం ఏం సరిగ్గా స్వామి పూజ ఏనాడు సక్రమంగా చెప్పాడు ఆయన. పరమాత్ముడి పూజని భక్తి ప్రపత్తులతో ఏనాడు చేసేవాడిని కాదు. అసలు భగవంతుడన్న స్పృహ కూడా నాకు లేకుండా పోయింది. అసలు పరమాత్ముడి భక్తి లేకుండా ఏదో శిలగల చేస్తున్నట్టుగా అలా ఉండేవాడిని. ఇంకా నాకు అనేక రకమైనటువంటి వ్యసనములు ఉండేవి. వేశ్యాలుడయ్యి ఇక్కడికి వచ్చిన ధనవంతుడిని తీసుకెళ్ళి ఇవన్నీ కూడా దేవాలయం వచ్చిన నూనెలు, ఆవునేతులు ఇవన్నీ భక్తులు ఇచ్చినటువంటి ద్రవ్యములను తీసుకెళ్ళి వేసికి ఇచ్చి ఈ విధముగా నా భార్యాపిల్లని నిర్లక్ష్యం చేసి ఏనాడు కూడా కార్తీక మాస వ్రతంలో కూడా ఇప్పుడు కూడా భక్తులు వచ్చినప్పుడు కూడా ఎవరి పట్ల మర్యాద ప్రవర్తించలేదు. అసలు భగవంతుడనే భావం లేకుండా అటువంటి అమానుషంగా ప్రవర్తించాను. చివరికి మరణం సంప్రాప్తించి నేను కూడా అనేక జన్మలెత్తి చివరికి ఈ విధముగా బ్రహ్మరాక్షుడిగా మిగిలిపోయాను స్వామి. కాబట్టి నేను చెయ్యని పాపలు అని చెప్పాడు ఆయన. భగవంతుని అర్చకుడు అంటే ఏమిటి అంటే భగవంతుని పూజ చేసి ఒక మహద్భాగ్యం అని చెప్పాడు ఆయన. ఇక్కడ స్వామిని పూజించను, అర్చించను, అభిషేకం చేయను, స్వామిని అలంకరించను సాక్షాత్తు భగవంతుడు ఆయన. అటువంటి భగవత్ సేవ చేసే మహద్భాగ్య నిర్లక్ష్యంగా ఏనాడు కూడా భక్తి ప్రపత్తులతో స్వామిని పూజించలేకపోయాను స్వామి. ఎంత అజ్ఞాని, ఎంత అవివేకిని స్వామి. నాలాంటి వాడికి తగిన శిక్ష అనుభవించాను స్వామి. నేను జగద్దక్షుడు, పరమాత్ముడు, జగత్శాస్త్రుడు ఎంత జరిగిన తర్వాత నాకు అర్థమైంది స్వామి పరమాత్ముడు ఎంత గొప్పవాడు. అర్చకుడుగా స్వామిని పూజించే మహద్భాగ్యాన్ని ప్రసాదించడం అంటే ఎన్ని జన్మల పుణ్యం చేత పరమాత్మని పూజించే అర్చకుడిగా అవకాశం కలిగింది స్వామి. ఆ విషయాన్ని అప్పుడు గ్రహించలేకపోయేప్పుడు అర్థమైంది కదా. స్వామి అనుగ్రహాన్ని తిరస్కరించడం వల్ల చివరికి అనేకమైన నీచ పనులు చేసి చివరికి ఇలా బ్రహ్మరాక్షణ మిగిలిపోయింది. రక్షించండి మహాప్రభు, మా ముగ్గురికి కూడా ముక్తిని కలిగించండి అని పశ్చాత్తాపపడ్డారు. పశ్చాత్తాపము చేత వారి యొక్క పాపములన్నీ పరిహరించబడ్డాయి అన్నమాట. వారందరికీ కూడా పూర్వజన్మ స్మృతి కలిగింది. నారాయణ నామస్మరణ ఉండడం చేత వారందరికీ కూడా భక్తిభావం కలిగి, పరమాత్ముడు భక్తిభావం కలిగింది మాట. అప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు ఏమన్నా అంటే మీకేం పర్వాలేదు, కార్తీక మాసం అయ్యే చాలా గొప్పది. ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం ఆచరిస్తే అందులో దగ్గరలో కావేరి నది ఉంది కదా, కావేరి నది అంటే సాక్షాత్తు విరజా నది. శ్రీరంగధామం అంటే సాక్షాత్తు వైకుంఠం. అది వైకుంఠమే శ్రీరంగధామము, శ్రీరంగనాథుడే వైకుంఠనాథుడు. కావేరి నది విరజా నది. అటువంటి విరజా నదిలో మిమ్మల్ని తీసుకువెళ్ళి స్నానం చేయిస్తాను అక్కడ, తద్వారా మీ పాపాలన్నీ పోతాయంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి స్వామి, మీ ముగ్గురు చేయని పాపం లేదు కదా, ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయా, ఎంత విచిత్రం స్వామి అన్నారు.
అది కార్తీక మాస వ్రతం గొప్పదనం అయ్యా, మీకు ఎవరికి తెలియదు, రండి చూపిస్తా అని చెప్పి వీరు ముగ్గురిని పట్టుకు వెళ్ళి వీరు ముగ్గురి మీద నీళ్ళు చల్లి స్నానం చేసేసరికల్లా వారు ముగ్గురు కూడా ఆ బ్రహ్మరక్షత్వం పోయి అపూర్వమైనటువంటి దివ్యమైన దేహాలు పొందారన్నమాట. అప్పుడు ఆనందచకితులయ్యారు. ఆహా, కార్తీక మాసంలో స్నానం చేయడం ఈ విధముగా ఎంత గొప్పది, అందులో కావేరీ నదిలో స్నానం చేయడం అంటే సామాన్యమైంది కదా అని చెప్పి కాళ్ళకి నమస్కరించి, మహానుభావ బ్రాహ్మణోత్తమ, ఈ కార్తీక మాస వ్రతం ఎంత గొప్పదో కదా, ఎంత మహత్యమైందో కదా, ఒకరోజు స్నానం చేసి ఎంత పుణ్యం కలిగితే 30 రోజులు కూడా దీక్ష వహించి ఈ విధంగా ఈ వ్రతమాచరిస్తే ఎంత ఫలితం, ఎంత పుణ్యమో కదా. ఆహా, కార్తీక మాస వ్రత స్నానం ఇంత గొప్పదని ఆశ్చర్యచకితులయ్యారు. అసలు బ్రాహ్మణోత్తముడు కూడా ఇంతమంది విన్నాడు కానీ ప్రత్యక్షం గుడిశాడు ఆయన ఆశ్చర్యచకితులయ్యారు. చూసావు కదా ఓ జనక మహారాజా, వింటివా? కాబట్టి ఈ విధముగా కార్తీక మాసములో స్నానం చేయడం వలన మానవుడికి అపూర్వమైన ఫలితం కలిగి జన్మాంతరకృతమైన పాపములని పరిహరింపజేసి చివరికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందయ్యా. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాస స్నానము మానవుడికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలిగిస్తుంది అని తృతీయాధ్యాయాన్ని వశిష్ఠుడు జనక మహారాజు చెప్పాడు. వస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం తస్సత్.